అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది జయరామ్ ఫ్యాషన్స్. ఈరోజు హై కాలర్ నెక్ జాకెట్ కుట్టేది తెలుసుకుందాం. ముందుగా పేపర్ క్యాన్వాస్ తీసుకోండి. ఫ్రంట్ సీట్ కట్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రైట్గా ఉండే అట్లా పెట్టుకొని మిగిలింది ఆ రౌండ్ షేప్ వచ్చేట్లా కట్ చేసేయండి. అంతవరకు ఉంటే చాలు. ఆ పేపర్ క్యాన్వాస్ అది స్టిప్ పేపర్ క్యాన్వాస్. అది ఐరన్ చేసి కరిపించుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ పీస్ కతికిస్తాం దాన్ని, కానీ కుట్టినాకైనా కానీ ఐరన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సేమ్ పీస్లన్నీ ముందు కట్ చేసినట్లే యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ పీసులు రెండు జాయింట్ చేయండి. ఇవి లైనింగ్ క్లాత్ పీసులు కూడా అలాగే జాయింట్ చేయండి. ఫ్రంట్ సీట్లు రెండింటిని జాయింట్ చేయండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పీసే తీసుకోండి. వాటికి ఈ లైనింగ్ క్లాత్ పీసే ఇది కూడా కట్ చేసుకున్నాం కదా, అవి రెండు జాయింట్ చేసేయండి షోల్డర్లు. నేను మార్క్ వేసుకున్నాం కదా, ఆ మార్క్ వేసుకున్న దాని వెంట కరెక్ట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. మంచిగా గమనించండి. ఇప్పుడు ఫ్రంట్ సీటు నెక్ కుట్టేయండి. నీట్గా సర్దేసుకొని నెక్ కుంటుకుంటూ వచ్చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇప్పుడు ఆ కుట్లు రెండు ఒకే చోట ఉండాలి కరెక్ట్గా. దారం ఉంది, అది కట్ చేసుకోవాలి. అది నీట్గా మడతని అలా ఓపెన్ చేసి కుట్టేసుకోవాల్సి ఉంటుంది. అటువైపు ఒక పొర ఇటువైపు ఒక పొర వచ్చేలాగా కరెక్ట్గా ఉంటుంది. రెండు ఒకే వైపుకి మడత వేయకూడదు కుట్టేటప్పుడు. అతుకుని ఏ వెయిట్నైనా సరే. నీట్గా కుట్టేసుకున్నాక ఇప్పుడు ఆ రౌండ్ తిరిగిన చోట అలా కట్ చేయకూడదు. రౌండ్లో అలా చిన్నగా కట్ చేయాలి. ఇప్పుడు రౌండ్ అట్లా ఉంటే ఇప్పుడు ఆ లోపలికి వచ్చింది, అది కట్ చేసేయాల్సింది. ఆ షేప్ ఉన్నప్పుడు మాత్రమే అలా తీయాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే కరెక్ట్గా రావాలంటే ఇది కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు మళ్ళీ ఆ రౌండ్లో కట్ చేయాలి. ఎక్కడ ఏం చేయాలనేది బాగా గమనించండి. ఇప్పుడు చూడండి, అది తీయాల్సిన అవసరం లేదు, లోపలికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది లోపలికి ఆ పీసు అట్లా కట్ చేస్తే నీట్గా వచ్చేది.
ఇప్పుడు దాన్ని తిరగేస్తూ మంచిగా కుట్టు వేసేసేయండి. పైన ఇంకొక కుట్టు వేయండి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ కూడా పెట్టుకోవచ్చండి. యూజ్ చేసే వాళ్ళని బట్టి ఇది కుట్టాల్సి ఉంటుంది. మనం కుడతాండేది ప్లెయిన్ జాకెటే. తొడుక్కునే వాళ్ళ ఇష్టానుసారం మనం కుట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ పైపింగు వెనకల ఇంకా మంచి డిజైన్ చేసేది కూడా తెలియజేస్తాను. ఇది అలా వేసుకోరు కాబట్టి ఇలా కుట్టాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు అక్కడ ఆ కార్నర్లో కొద్దిగా కట్ చేసుకోండి. ముందు ఆ పీస్కి లైనింగ్ క్లాత్కి ఆల్రెడీ కట్ చేసినాము కటింగ్ చేసే రోజే. ఇప్పుడు ఈ మెయిన్ పీస్కి మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పీస్ కూడా ముందు లైనింగ్ అతకు పెట్టినట్లే ఇది కూడా అతకు పెట్టేసేయండి. బ్యాక్ పీస్ మీద ఇది కుట్టేయండి ఫస్ట్. ఇప్పుడు మనం కుట్టేది మెయిన్ పీస్ మీద కుట్టేస్తాను. ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి ఫస్ట్నే కుట్టు వేసుకున్నాం. నీట్గా అలా సర్దుకొని మంచిగా కుట్టేసేయండి. అలా మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ పీస్ వాటి మీద వేసి కుట్టేస్తే ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మీ వైపు కనపడాలి, అవి లోపలికి పెట్టాలి నీట్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్ సీట్ అంతా లోపల ఉంది, 2 పొరలు. ఇలా కుడితే షోల్డర్ కుట్లు కనపడవు, నీట్గా ఉంటుంది. కాలర్ నెక్ కదా, ఎక్కడ ఏం కనపడుకోకుండా ఏవి కుట్టినా ఇలా కుట్టొచ్చండి, మంచిగా వస్తుంది. లోపల కాలర్ పడుకోకుండా కుట్టేసుకోండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కుట్టుకుందాం. ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ పైన వేసుకున్నాం. రెండిటికి లైనింగ్ క్లాత్ పీస్ని పైన వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అవి చిన్నవి 2 ఒక చోటు ఉండాలి, లేదంటే పెద్దవి 2 ఒక చోటు ఉండాలి. అట్లా రివర్స్ ఉండకూడదు. ఉంటే పెద్దవి 2 ఒకే చోటు ఉండాలి. ఇప్పుడు 2.5 ఇంచు వెడల్పు పాటును కుట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 3.5 ఇంచు దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3.5 ఇంచు దగ్గర మొదలు పెడుతున్నాం కుట్టు. గోరుతో నీట్గా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ వేస్ట్ అంతా తీసేయండి మనకు అవసరమయ్యే చోటుకి.
ఉన్నిచ్చి మనం కట్ చేసుకుంటే క్రాస్ బెల్ట్ ఎట్లుందో అంతవరకు ఉన్నిచ్చి మిగతాదంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ కుట్టండి. ఒకటి ఎంతవరకు కుడతామో ఇంకోటి కూడా అంతవరకే కరెక్ట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటికి 2 సార్లు సరి చూసుకొని కరెక్ట్గా కుట్టుకోవాలి. జాకెట్ కుట్టే దాంట్లో ఫ్రంట్ పార్ట్లో ఈ డాటే మెయిన్ కీలకం అన్ని జాకెట్లకి. మనసుని అనుసరించే ఎక్కువ తక్కువలు కరెక్ట్గా కుట్టుకోవాల్సి ఉంటుంది. అవి 2 సమంగా ఉండకపోతే సమంగా వచ్చేకి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చు, కానీ 2 సమంగా అయితే ఉండాలి. ఇప్పుడు అక్కడ ఇంకొంచెం చిన్న డాట్ ఇది సుల్పట్టీల వైపు వస్తుంది. అది ఎంతకు ఫోల్డ్ చేసినామో వీటిని కూడా అంతకి కరెక్ట్గా ఫోల్డ్ చేయండి చూసుకొని. ఇప్పుడు ఆర్మ్ సైడ్ నుంచి కూడా ఒకటి ఆ మెయిన్ డాట్కి కరెక్ట్గా స్ట్రైట్గా అట్లా వచ్చేలాగా కుట్టేయాల్సి ఉంటుంది. ఇది ఫుట్ లెవెల్కి మాత్రమే తీసుకోండి, ఎక్కువ కుట్టొద్దు. ఇప్పుడు ఆ షోల్డర్ కరెక్ట్గా రావాలి, ఏది ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఆ ఎక్కువ తక్కువలు అట్లా వచ్చిందనుకో జాకెట్ ముందుకు వస్తుందో అంటారు. వాటి గురించి నేను మళ్ళీ ఆ డౌట్లు క్లాసులో చెప్తా. జాకెట్ పైన డౌట్లు అవి రాకుండా ఏం చేసుకోవాలనేది చెప్తా నేను. ఇప్పుడు ఇంకో సైడ్ ఆర్మ్ సైడ్ కూడా కుట్టేసేయండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కొంచెం ఆ ముక్క కట్ చేసుకోండి, స్ట్రైట్గా ఉంటూ ముందు నుంచి కుట్టుకొస్తారు. ఆ ఫోల్డ్ మాత్రం ఆ డాట్కి కొంచెం అట్లా ఫోల్డ్ చేయండి, ఫ్రంట్లో ఉండే డాట్కి అట్లా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఇప్పుడు హుక్సులు పట్టేది ఇటువైపు దారాలు పట్టి ఒక్కో సైడ్ ఒక్కోలా కుట్టుకుంటారు. అది మీ అనుకూలాలను బట్టి ఎలాగైనా కుట్టుకోవచ్చు. అలా ఒకసారి ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇంకోసారి ఫోల్డ్ చేసి వాటిపైన నీట్గా ఇంకొక ఫోల్డ్ అలా కరెక్ట్గా కింద వైపు కుట్టు ఉంటుంది అంతవరకు ఆ ఫోల్డ్ ఉండాలి. కుట్టు మీద కరెక్ట్గా పెట్టి కుట్టేసుకుంటూ వచ్చేయాలి అంతే.
డబల్ కుట్టు వేసేయండి. అది ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేయచ్చు. ఇప్పుడు స్లీవ్స్ అతకబెట్టండి. నెక్స్ట్ కుట్టే బ్లౌజుల్లో వీటిలో ముందు ప్రిన్సెస్ కట్ లాగా కుట్టుకోవచ్చు, రకరకాలుగా మోడల్ చేయొచ్చు, చాలా మోడల్స్ కుట్టవచ్చు. వీటిలో నేను అన్ని వివరంగా మళ్ళీ ముందు క్లాసుల్లో తెలియజేస్తాను. ఇప్పుడు స్లీవ్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసేటప్పుడే అక్కడ ఎంత కుట్లు వేయాలని మార్క్ అది కరెక్ట్గా, కానీ అంతకైద్దండి. ఇప్పుడు కాలర్ నెక్ కాబట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంత సైడ్ కుట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఛాతీ లూజు సరిపడదు. అక్కడ మాత్రమే, ఇంకా నడుము దగ్గర ఏం లేదు. మూడు కుట్లు వేసుకోండి మీరు. ఒకవైపు ఎంత కుడితే రెండో వైపు కరెక్ట్గా అన్నీ అంతే కుట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కుట్టరాదు. చూడండి, కరెక్ట్గా అటువైపు ఎంత కుట్లు వేసినామో అవే మార్క్ చేసుకొని అలానే కుట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నడుములు చూసుకోవచ్చు. ఓకే, కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. అటుకి అంతా సరిపడుతుంది. ఇంకా జాకెట్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.